మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, మనము బైబిల్ స్టడీస్లో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను మనము కొన్ని వారాలుగా పాఠాలుగా మనం నేర్చుకుంటున్నాం. గత పాఠములలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 2వ అధ్యాయము 3-4 అధ్యాయాలు దేవుని కుటుంబం అని తెలియజేస్తూ ఈ విధంగా అనేక వర్తమానాలు మనము యూట్యూబ్లో ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించి ఉన్నాం. అయితే ఈరోజు 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనము ఈరోజు ధ్యానించేదము. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా పరలోకమందున్న తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు నామమును బట్టి తండ్రి మిమ్మల్ని కొనియాడుచు యేసుక్రీస్తు వారి ద్వారా మా యొక్క ప్రార్థనలు విన్నపములు తండ్రి మీకు తెలియజేయుచున్నాం. వాక్యము మీది గనుక మీరు మాకు బోధించి సహాయం దయచేయండి. వాక్యము చదువారు, వినువారు, గైకొనువారు ధన్యులు గనుక ఈ వాక్యము మేము ధ్యానిస్తుండగా వాక్యంలో ఉన్న సత్యాలు మాకు బయలుపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలను మనము ధ్యానించేదము. 5వ అధ్యాయం మొదటి 2 వచనములో చదువుతున్నాను. దయచేసి మీరును పరిశుద్ధ గ్రంథమును లేఖనములను పరిశోధన చేస్తూ గమనించవల్లని ప్రభునామమున ప్రాధేయపడుచున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈరోజు ఈ వచనాలను బట్టి క్రైస్తవులు ప్రేమ కలిగి నడుచుకొనవలెను అనే విషయాన్ని అంశముగా ఈరోజు ధ్యానిస్తున్నాం. క్రైస్తవుడు ఏ విధముగా నడుచుకొనవలెనో అంశం ఏమనగా క్రైస్తవుడు ఏ విధముగా నడుచుకొనవలెనో. పౌలు గారు వాస్తవానికి ఈ లేఖ రాయినప్పుడు ఆయన రోమాలో చెరలో ఖైదీగా ఉన్నాడు. ఈ లేఖన భాగంలో ఖైదీనైనా నేను అని తెలియజేస్తూ ఉంటాడు, ఖైదీని. కాబట్టి ఆయన చెరగా ఉన్నాడు. ఆయన అక్కడుండి కూడా
ఎఫెసీలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ ఈ విషయాలను ఏమిటనగా మొదట వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు దేవునిని అనుసరించేవాళ్ళు, మీరు దేవుని దగ్గరకు వచ్చారు, మీరు దేవుని కుటుంబంలో ఉన్నారు క్రైస్తవులు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా క్రైస్తవులో నడుచుకోవాలి అని పౌలు గారు బోధిస్తున్నాడు ఈ మాటలు. అంటే దేవుడు ఏంటి, దేవుని యొక్క స్వభావం ఏంటంటే, నా ప్రియ సహోదరుడా, యేసు ప్రభువారే చెప్పాడు లూకాసు వార్తలు 6:36 కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము కలిగి ఉండండి. మన దేవుడు కనికరము కలిగిన వాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఇతరుల ఎడల కనికరము కలిగి నడుచుకునే వాళ్ళేనో. తర్వాత చూడైతే మరి ఆయన యొక్క స్వభావంలో ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు. పేతురు గారు కూడా తన యొక్క బోధలో, పేతురు రాసిన మొదటి పత్రికలో 1:14 వరకు దేవుడు పరిశుద్ధుడు గనక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులుగా నడుచుకోండి అంటాడు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. దేవుని పోలి నడుచుకునేవారు కనికరము కలిగిన వారుగానో పరిశుద్ధులుగానో జీవించవలేనో. అదేవిధంగా చూసినట్టయితే 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. గమనించాలి, క్రీస్తు మనను ప్రేమించాడు, దేవుడు ప్రేమించాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమించి మన లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ ప్రేమను యేసుక్రీస్తు ద్వారా ఆయన భూలోకానికి దేవుని ప్రేమ ఏమిటో తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏంటంటే పరిమళ వాసనగా ఉండుటకు అంటున్నాడు. అది గ్రీకు హెబ్రీ పదము. పరిమళ వాసనగా అరోమా అనే గ్రీకు హెబ్రీ దాని నుండి వచ్చిన పదము పరిమళ వాసనగా. క్రైస్తవుడు ఆ విధంగా ఒక మంచి సువాసనగా వెదజల్లేవాడు ఉండాలి. దేవుని పోలి నడుచుకునేవారు, క్రీస్తును అనుసరించేవారు, వారు ఆ యొక్క దేవుని యొక్క దేవుని యొక్క దేవత్వం యొక్క ఆ స్వభావం ఆ రిఫ్లెక్ట్ కావాలి, ప్రతిబింబం కావాలి. అప్పుడే అది పరిమళ వాసనగా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనము ఈ అధ్యాయంలో కొన్ని విషయాలను కొన్ని విషయాలు క్రైస్తవుడు ఏ విధంగా నడుచుకోవాలేనో అనే అంశం మీద మొదటి పాయింట్లో ఏమనగా క్రైస్తవుడు ప్రేమ కలిగి నడుచుకునవలెనో. ప్రేమ కలిగి, ఎందుకంటే దేవుని యొక్క స్వరూపమే ప్రేమ. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఈ ప్రేమ ఎలాంటిదంటే ఆగాపే ప్రేమ, దైవ సంబంధమైన ఈ ప్రేమను క్రైస్తవులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో, పరిశుద్ధాత్మనే వరం పొందాడు కాబట్టి
పరిశుద్ధాత్మను వరం పొందాడు కాబట్టి ఆ వరములో ఉన్నవారు ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడెను అంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకంటే లేఖనాలు అనేకమైన విషయాలు సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. ఇది సత్యమా, ఇవి అభిప్రాయంతో చెప్పాడని తెలుసుకోవటానికి ఇది అభిప్రాయం కాదు, ఇవి దేవుని మాటలే. అందుకోసము నేను ఎక్కువగా యొక్క లేఖన భాగాలు తెలియజేస్తుండగా మీరు కూడా గమనించాలి, ఆ మాటలు ఉన్నవో లేవని గమనిస్తూ ఉండటానికి అప్పుడు విశ్వాసం కలిగింది. కాబట్టి ఇది ఒక దేవుని ప్రేమలో నా ప్రియ సహోదరుడా, మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించాడు. వెన్ యు బికమ్ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడైనప్పుడు, పరిశుద్ధాత్మనే వరము పొందినప్పుడు. కాబట్టి యేసుప్రభు వారికి కూడా ఆయన కూడా తన శిష్యులకు అనుసరించిన వారిని, ఫాలోవర్స్ని, అనుచరులను, క్రీస్తు అనుచరులను ఆయన బోధించాడు. మీరు ఒకరు ప్రేమ కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే ఒకరు ప్రేమ కలిగి ఉంటారో అప్పుడు ఇతరులు చూసిన వారు వీరు నా శిష్యులు అనుకుంటారు, క్రీస్తు యొక్క శిష్యులని జనులు చెప్పుకుంటారు. ఈ మాట యేసుప్రభు వారు చెప్పాడు. ఇది ఆజ్ఞని చెప్పాడు యేసుప్రభు వారు. ప్రేమ కలిగి ఉండటము ఇది ఒక ఆజ్ఞ క్రైస్తవులకు. ప్రేమ యేసుప్రభు వారు కూడా పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క ఆజ్ఞలను ఇక్కడ 2 ఆజ్ఞలను తెలియపరిచాడు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో ఉన్న సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ 22వ అధ్యాయము 36 నుండి 40 వచనాల్లో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ విక్రమంతో నీ దేవుడైన దేవునిని ప్రభువును ప్రేమించమన్నాడు. ప్రభువును ప్రేమించమన్నాడు, దేవుని ప్రేమించమన్నాడు. అంటే లవ్ గాడ్ అన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. అంటే లవ్ అదర్స్. యేసుప్రభు వారు చెప్పింది అదే, లవ్ గాడ్, లవ్ అదర్స్. క్రైస్తవులు ప్రేమ కలిగిన నడుచుట్లో ఏమిటంటే మరి ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాల్సిన విషయము మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ ప్రేమ యొక్క శక్తి ఎంత శక్తి అంటే మరణమంత బలం. ప్రేమ క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. అపోస్తలైన పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో, అధ్యాయం మొత్తం ప్రేమ అధ్యాయం అంట. 4 నుండి 8 వచనాల్లో ప్రేమ యొక్క గుణలక్షణాలు. ప్రేమ అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ తాళును, అన్నిటినీ సహించును అని చెప్పి ఆఖరి వచనంలో అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, ఈ 3లో శ్రేష్టమైనది ప్రేమ అని చెప్పి 14వ అధ్యాయంలో ప్రేమ కలిగింటకు ప్రయాస పడండి, అభ్యాసం చేయండి. ఏదో చెప్తే గబాలను వచ్చేది కాదు. అది మాటతోటూ క్రియతో రావాలి, సత్యంతో రావాలి, హృదయం నుండి రావాలి. ఆ దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ప్రేమలో మన నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి మార్గం చూపించిన ఆ ప్రేమను మన ఇతరులకు ప్రకటన చేస్తూ మనలో నుండి ఆ ప్రేమ రిఫ్లెక్ట్ కావాలి, ప్రతిబింబించాలి. క్రైస్తవుడు నడుచుకోవాల్సిన విధానంలో మొదటి భాగము ఏమిటంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. మన పాటలు పాడతారు, దేవుని ప్రేమ ఇదిగో జనులారా అదొక పాట. తర్వాత యేసుని ప్రేమ
యేసుని ప్రేమ, ఎవరు కొలవలేని ఈ ప్రేమ. మా శాశ్వత కాలముండును. అనేక పాటల ద్వారా కూడా అనేక మంది భక్తులు తెలియజేశారు. ఈ ప్రేమ గురించి అనేక మంది భక్తులు బోధించటం మనం ఎన్నో చూస్తాం. కాబట్టి అల్పుడైన నేను కూడా ఈ దేవుడు నాకు ఇచ్చిన అవకాశంలో మొదటి భాగంలో క్రైస్తవుడు ప్రేమ కలిగి నడుచుకోవాలి అని తెలియజేస్తున్నాను. రెండవదిగా చూసినట్టయితే క్రైస్తవులు వెలుగు సంబంధులు కావున వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. క్రైస్తవులు వెలుగు సంబంధులు ఏ విధంగా అంటే ఎఫ్సి పత్రికలో మనం 5వ అధ్యాయం చదువుతున్నాం కదా. 5వ అధ్యాయంలో తర్వాత 8వ వచనం చూసినట్టయితే 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూసినట్టయితే, మనము ప్రియమైన సహోదరులారా, మీరు పూర్వమందు చీకటై ఉండి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారో. పూర్వమందు చీకటిలో ఉన్నాం అంటే సాతాను బంధకంలో ఉన్నాం. ఇప్పుడు వెలుగయ్యారు. పౌలు గారు అంటాడు కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనములో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమార్ని రాజ్య నివాసులుగా చేశాను. ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా? అంధకార సంబంధమైన అధికారం. ఆ అధికారం ఎవరిది? సాతాను అధికారములో నుండి క్రీస్తు రాజ్యంలోకి వచ్చాడు. అదే పేతురు గారు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగు, ఇది ఆశ్చర్యకరమైన వెలుగు, ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు ఆయన జనాంగా చేసుకున్నాడు. అంటే ఎక్కడి నుంచి వచ్చామో క్రైస్తవుడు రాకపోయే ముందు చీకటిలో నుండి అండి. పేతురు గారు అంటున్నాడు, పౌలు గారు అంటాడు, అంధకారం, చీకటి అంధకారం ఒకటే. కాబట్టి ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయం ఎఫ్సి పత్రిక మనం చదువుతున్నప్పుడు, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభు చెప్పాడు, ఐ ఆమ్ ది లైట్ అన్నాడు. యోహాను సువార్తలో 8:12 నేను వెలుగు అని చెప్పాడు. నేను లోకమునకు వెలుగు అన్నాడు. అదేవిధంగా యోహాను భక్తుడు అంటాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు వెలుగు అన్నాడు. కాబట్టి దేవత్వం అనేది వెలుగు సంబంధమైనది. చీకటిలోండి వెలుగులోకి వచ్చిన క్రైస్తవుడు నడుచుకోవాల్సిన విధములో వెలుగు సంబంధమైన జీవితమే నడుచుకోవాలి, కానీ చీకటి జీవితము ఉండకూడదు. వెలుగులో నడుస్తున్నామని చెప్పి చీకటిలో నడవటానికి వీలు లేదు. యోహాను భక్తుడు అంటాడు, దయచేసి మనము వెలుగు సంబంధమైనప్పుడు వెలుగు సంబంధులుగానే నడుచుకోవాలని యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనములో నేను చదువుతున్నాను. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగు. ఆయన వెలుగు కనుక మనం కూడా వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నాము. వెలుగులో ఉన్నామని చెప్పుకొని వెలుగులో నడవాలి. వెలుగులో ఉన్నామని చీకట్లో నడిస్తే మనము అబద్ధికులు అవుతాము. అదే వచనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించటం లేదో. వెలుగులో ఉన్నాము, వెలుగు మార్గంలో నడవాలి.
వెలుగు వచ్చినప్పుడు చీకటి పారిపోయింది. చీకటి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా వెలుగు సంబంధమైన చెప్పుకొని చీకటి వైపు తిరిగితే నీ ముందు చీకటి నడిచింది. కావాలంటే చూడండి, ఈ వెలుగులో నడిచినప్పుడు వెలుగు ముఖం మీద ఉంటుంది. నేను వెనక్కి తిరిగితే నా వెనక చీకటి ఉంటుంది. వెనక తిరగకూడదు క్రైస్తవుడు. కాబట్టి వెలుగు సంబంధులుగానే నడుచుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఇన్ని విషయాలను రెండవ పాయింట్లను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనము, ఒకప్పుడు మనము లోకంలో ఉన్నప్పుడు ఏంటంటే చీకటిలో అంటే సాతాను బంధకంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వెలుగు సంబంధం అయ్యారు కాబట్టి ఇక వెలుగు సంబంధంగానే జీవితం కొనసాగాలి. ఇక వెనుక తిరిగి ఆ యొక్క ప్రాచీన స్థితిలో మళ్ళా వెళ్ళకూడదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. చీకట్లు ఏమంటే అన్ని చీకటి కార్యక్రమాలు ఉంటాయి. చీకటి వెలుగును ప్రేమించదు. చీకటి సంబంధులు వెలుగు సంబంధాలను ప్రేమించారు. ఎందుకంటే వారి చీకటిలో జరుగుతావంటే అనమాట. కాబట్టి అసలు పొత్తే లేదు. చీకటికి వెలుగు పొత్తు లేదు. వెలుగేమో మంచికి సాదృశ్యంగా ఉంది, దేవునికి సాదృశ్యంగా ఉంది. చీకటి అంధకారము సాతానుకు సాదృశ్యంగా ఉంది. తర్వాత నడితే నా ప్రియ సహోదరుడా, మనం ఎఫ్సి పత్రిక చదువుతున్నప్పుడు మనం మూడవదిగా మనం నడుచుకునే విధములో మనం నడుచుకోవాల్సిన విషయం ఎఫ్సి పత్రికలోనే మనం చదువుతున్నాం కాబట్టి, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే క్రైస్తవుడు నడుచుకోవాల్సిన విధములో 15వ వచనం చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు జాగ్రత్తగా చూసుకొనుడి. క్రైస్తవుడు జ్ఞానుల వలె నడుచుకోవటానికి జాగ్రత్త పడాలి. మూడవదిగా ఈ బైబిల్ స్టడీస్లో ఎఫ్సి పత్రికలో మనం చదువుతున్నప్పుడు క్రైస్తవులు జ్ఞానుల వలె నడుచుకోవాలి. వాస్తవానికి జ్ఞానము ఇది దేవుని సంబంధమైనది. దేవుడు యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానము, నీతి, పరిశుద్ధత ఉన్నాడు. కొన్ని పత్రికలో జ్ఞాపకం చేస్తాడు ఆఖరి వచనాల్లో. యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానము, నీతి, పరిశుద్ధత. అయితే దేవుడు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి దొరికిద్ది? ఎక్కడో షాపింగ్ మాల్లో దొరకదో. నాకు తెలిసిన వాళ్ళు మేము చిన్నప్పుడు చూసిన ఒక సాదృశ్యం చూసాం. టీచర్ అన్నాడు, అమ్మ నీ జ్ఞానం పొదువుగా ఉంది, నీకు జ్ఞానము, నువ్వు జ్ఞానం కొని తెచ్చుకో అన్నాడు. ఆమె పోయి షాపులో పోయి అడిగింది, నాకు కొద్దిగా జ్ఞానమే అని. ఏ షాపింగ్ మాల్లో దొరకదు జ్ఞానం. జ్ఞానం ఎక్కడ దొరికిద్దంటే మీరు యోబు గ్రంథంలో కూడా చూడొచ్చు. అదేవిధంగా సామెతల గ్రంథంలో మహాజ్ఞాని, ఆయన జ్ఞానవంతుడు. సామెతల గ్రంథం ఎక్కువ జ్ఞానం గురించి చెప్తా ఉంటాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు ఏమిటంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వచ్చును. జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి వచ్చింది. యేసుప్రభు వారు కూడా సెలవిచ్చాడు. పౌలు వారి ద్వారా మరి పరిశుద్ధాత్మ చేత ప్రేమపడి పౌలు గారు ప్రకటన చేశాడు. ఏంటంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనందే గుప్తమైనని కొలసీ పత్రికలో తెలియజేస్తాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు క్రీస్తు నందు గుప్తం. అక్కడ దాచుంచని క్రీస్తే జ్ఞానము. ఆ జ్ఞానం చొప్పున సృష్టి యావత్తు జరిగించాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని దగ్గర నుండి
అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానమైన క్రీస్తు కాబట్టి ఈ జ్ఞానము మనం సంపాదించుకోవాలి. ఈ సంపాదించుకోవటానికి మరి మహాజ్ఞాని కూడా మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాడు, నీ సంపాదనంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. ఇదిగో ఈ జ్ఞానం సంపాదించు. పరిశుద్ధ గ్రంథంలో గొప్ప జ్ఞానం ఉంది. నువ్వు ఇంగ్లీష్ బైబిల్ చదివావా? నువ్వు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతావు. పరిశుద్ధ గ్రంథం చదివావా? నీ భాష స్పష్టంగా ఉంటుంది. మూఢత్వం పోయింది. బైబిల్ జ్ఞానం గొప్పదే. ఈ జ్ఞానం సంపాదించుకుంటే వెండి బంగారాలు అవే వస్తాయి. మనం వెండి బంగారాల కోసం పరిగెత్తే అవసరం లేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానము, దేవుని జ్ఞానం సంపాదించుకుంటే అవే మనం వెంబడొస్తాయన్నమాట. ఇది సత్యం. కాబట్టి మరి అజ్ఞానుల వలె కాక, అంటే జ్ఞానము లేని వారి వలె కాక, జ్ఞానుల వలె క్రైస్తవులో నడుచుకోవాలి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, జ్ఞానం మరి పౌలు గారు అంటాడు, ఈ జ్ఞానం నడుచుకునే విషయంలో క్రైస్తవుడైన తర్వాత రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన తర్వాత అతడు ఏం చేయాలి? సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. లేఖనాలు పరిశోధన చేయాలి. తిమోతి పత్రిక రాస్తాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందవలని దేవుడు ఇచ్చించుచున్నాడు. రక్షణ పొందావు, మంచిదే. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానము తెలుసుకుంటారో ఆ విపరీత వాదాల నుండి దూరమై మారు మనసు పొందుతారు. కాబట్టి క్రైస్తవులు నడుచుకునే విధములో క్రైస్తవులు జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానులు, ఈ జ్ఞానము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. ఈ జ్ఞానం భయభక్తులు అంటే ఆయనందు భయభక్తులు మనం ఎక్కడ తెలియపరచుకుంటాము? సంఘ సహవాసములో. ఈరోజు లేడీస్ మీట్ ఉందనుకోండి, లేడీస్ మీటింగ్కి వెళ్ళాలి. బైబిల్ తరగతులు జరుగుతున్నాయి అనుకో, అక్కడ జ్ఞానం సంపాదించుకుంటాం. ఆరాధనకు రావాలి. అక్కడొచ్చి మనము ఆయన ఎదుట మన భయము భక్తితో దేవునికి లోబడి ఉంటాం. ఎప్పుడైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడే జ్ఞానానికి మూలం ఇక ప్రారంభమైంది. జ్ఞానం దయచేసి గమనించండి. మొదటగా ఒకటి ప్రేమ కలిగి క్రైస్తవుడు ప్రేమ కలిగి నడుచుకోవాలి. రెండవది వెలుగు సంబంధంలో నడుచుకోవాలి. మూడవది క్రైస్తవులు జ్ఞానుల వలె నడుచుకోవాలి. నాలుగవది ఏంటంటే నా ప్రియ సహోదరుడా, సమయమును. ఎఫ్సీ పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోలేక సద్వినియోగము చేసుకొనొచ్చు. సమయము, దినములు చెడ్డవి. రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏమి సంభవించునో తెలియదు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయద్దు. సమయం పోతే మరలా తిరిగి రాదు. ఒకటి, మన ఆయుష్ కూడా, ఒకప్పుడు బాలుడుగా ఉన్నావు, యవన ప్రాయం ఉంది, నడి వయసు అయిపోయింది, ముసలోడైపోయాడు. ఈ జీవితం అనేది అది కూడా, ఆ జీవితం కూడా మరలా ఆ చిన్నపిల్లవాడి జీవితం రాదు. గమనించాలి, ఇది తిరిగి రాదు. ఒకప్పుడు నేను పిల్లవాడుగా ఉన్నాను, ఇప్పుడు ముసలవాడయ్యాను. కానీ మరలా నేను
ఆ పాత రోజులు, ఆ యవన ప్రాయము, ఆ రోజుల్లో చాలా బలంగా ఉండేవాళ్ళమే. ఇప్పుడంతా కృషించుచున్న దేహం, ముడతలు పడిపోతున్న దేహం, ఈ దేహం. ఆ రోజులు రావు. అదేవిధంగా సమయం కూడా రాదు. ఇవి దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇక్కడ సమయములు, కాలములు తండ్రి అయిన దేవుని డిపార్ట్మెంట్. ఎందుకంటే యేసు ప్రభువుకు కూడా తెలియదు అన్నాడు ఒక సందర్భంలో, నాకు కూడా తెలియదు అన్నాడు. కాబట్టి ఆ సమయం రాదు. క్రైస్తవుడు సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు ఈ యొక్క బైబిల్ స్టడీ ఉందనుకోండి, తప్పనిసరిగా రావాలి. తెలిసిండి కూడా రాలేకపోతాను. దినములు చెడ్డవి. నీ సమయము ఎంత దేవుని సన్నిధిలో ఉపయోగిస్తున్నావు? ఒక సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? హిందీలో ఒక సామెత ఉంది. మేము సైన్యంలో ఉన్నప్పుడు అక్కడ ఆ పోస్ట్ ఆఫీసులో రాసి ఉంచారు, అక్కడ బేకార్ నా బయటే బేకార్ నా బోలియే అంటే ఖాళీగా కూర్చోవద్దు, వ్యర్థంగా మాట్లాడవద్దు, సమయాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమంది అంటారు, ఏం చేస్తున్నావంటే టైం పాస్ చేస్తున్నావు అంటారు. టైం పాస్ అయితే టైం ఎంత వాల్యూ? బైబిల్ బోధిస్తుంది. సమయమును సద్వినియోగం చేసుకోండి. ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క మినిట్ చాలా వాల్యుబుల్. మన జీవితము చాలా చిన్నది. అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మన జీవితం చాలా చిన్నది. నేను చూస్తున్నా నా యొక్క జీవితం ఇంత తొందరగా ఏంటి నిన్నటి వల్లే ఉందే అనిపిస్తుంది ఒక్కోసారి. ఎంత త్వరగా గడిచిపోయింది. మన మానవ జీవితంలో 24 గంటలు మన టైం. ఇది మన టైము. దేవుని టైం వేరు, దేవుని సమయం వేరు, మన టైం. మనం గడియారం చేసుకున్నాం. మనం ఈ సూర్య చంద్రుడు నక్షత్రం 4 సృష్టిలో 4వ రోజు సూర్యుడు చంద్రుడు, దాన్ని బట్టి మనం కాలంలో సూచనలు అవన్నీ ఉంటాయి కాబట్టి మనం టైం తయారు చేసుకున్నాం. దేవుని టైం వేరు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం తెలియకుండానే చాలా అతివేగంగా పరిగెడుతున్నాం. మనం నిత్యత్వం నుండి వచ్చామో నిత్యత్వం వైపు తిరిగి చాలా వేగంగా పరిగెడుతున్నాం. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ ఎంతో వేగంగా తిరిగే కొద్దీ మన ఆయుష్ కూడా తరిగిపోతూ ఉంటుంది. సమయం సద్వినియోగం చేసుకోవాలి. సమయంను వ్యర్థపరచుకోకూడదు. నా ప్రియ సహోదరుడు, మన జీవితం చాలా తక్కువ, చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఒక రోజులో 24 గంటలు ఉన్నాయనుకోండి. 24 గంటల్లో 8 గంటల నిద్ర సరిపోయింది. ఒక 8 గంటలు మనం చేసే డ్యూటీ కానీ ఆఫీసు కానీ ఏదైనా మనం పని చేసుకోవాలి, జీవనోపాధి చేయాలంటే. తర్వాత కొంత టైం మన కుటుంబీకులతో గడుపుతాం, కొంత టైం మన సమయము కాలకృత్యాలతో గడుపుతాం. మరి దేవుని సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు? పౌలు గారు అది అంటాడు. వాస్తవానికి పౌలు గారు క్రైస్తవుల గురించి చాలా చింత కలిగి ఉన్నాడు. అక్కడ రోమాలో ఉన్నాడు, చిన్న ఆసియాలో ఉన్న ఆ ప్రక్కనున్న యొక్క ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, సమయం సద్వినియోగం చేసుకోండి. నీ ఆవిడలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నువ్వు దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడికిపోయావనుకో, రేపు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతావు. ఇక్కడ సమయం అంతా వ్యర్థం చేసుకుంటే అక్కడ పోయి ప్రయోజనమే లేదు. ఆ రోజు సిగ్గుపడవలసి ఉంటుంది. ఒడ్డు చేరి దరి నిలిచినప్పుడు ఆ రక్షక, ఆ రోజు మేము సిగ్గుపడిపోదుమా? అలాంటి పరిస్థితి రాకూడదు. నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒక దైవజనుడిగా దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నాను. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. సోమరులో ఉండొద్దు, నిద్ర మత్తులాగా ఉండకూడదు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనము సమయం సద్వినియోగం చేసుకుంటం ద్వారా జ్ఞానం కూడా వచ్చింది. గ్రంథమును చదువుట ద్వారా ఒకటి జ్ఞానం వచ్చింది, సమయం సద్వినియోగం చేసుకుంటాము. సమయం పోతే మరలా రాదు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, దేవుని దృష్టిలో ఒక దినం అయితే మనకు 1000 సంవత్సరములో. మనకు 1000 సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో ఒక్కరోజే. ఆయన టైం వేరు, మన టైం వేరు. కాబట్టి ఈ లెక్కలో చూస్తే మనం 1000 సంవత్సరాలు బతికే వాళ్ళు ఎవరు లేరు. మనది చాలా చిన్న జీవితం, తక్కువ సమయము. ఈ సమయంలో మరి ఎంత సమయము దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఆరాధించుటకు, ఆయనందు భయభక్తులు కలిగి జీవించుటకు ఎంత సమయం ఉపయోగించుకుంటున్నావో. అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె. నువ్వు జ్ఞానివి. జ్ఞానివి. ఒకరిని జ్ఞానం కొదుకుంటే ప్రభు అంటున్నాడు, అడగమంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుకున్నాడలా దేవునిని అడగవలేనో. ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు 4వ పాయింట్ మనం చూసినాము. ఒకటి ఏంటంటే జ్ఞానము. తర్వాత మూడోది జ్ఞానం అయితే 4వ పాయింట్ సమయంను సద్వినియోగం చేసుకుంటూ నడుచుకోవాలి. తర్వాత చూడైతే నా ప్రియ సహోదరులారా, మరి ఎఫ్సి పత్రికలోనే 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మన ఈ లేఖన భాగం కూడా మనం చదువుకుందాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకు ప్రీతికరం ఏదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడే. కాబట్టి మనము దేవునికి విధేయులైన పిల్లల వలె మనం నడుచుకోవలసి ఉంది. 6వ వచనం కూడా ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరుచుకుని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకడే. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. 6వ వచనం మరలా చూస్తాను. ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయం 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మును మోసపరుచుకునీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివై వారై ఉండక. ఏ విధంగా నడుచుకోవాలంటాడు 9వ వచనంలో, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమో, ప్రభుకేది ఇష్టమో అది పరీక్షించి వెలుగు సంబంధుల వలె విధేయులై, క్రైస్తవుడు విధేయులై నడుచుకోవాలి. విధేయత. క్రైస్తవులు దేవుని పోలి నడుచుకునేవారైతే విధేయులై ఈ విధంగా నడుచుకోవాలి. 5వది. 6వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను నా ప్రియ సహోదరుడా, ఏమిటంటే మరి ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. 17వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తం. ఎందుకంటే
తర్వాత వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఏంటంటే ప్రియమైన సహోదరుడా, ఇక్కడ 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారము కలదు, అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. దేవుని చిత్తం, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా క్రైస్తవులు నడుచుకోవాలి. దేవుని చిత్తం నడుచుకోవాలంటే యేసు ప్రభు వారే ఈ లోకానికి, భూలోకానికి దిగి వచ్చాడు. దిగి వచ్చానంటున్నాడు, పైనుండి దింపాడు. తండ్రిని దేవుడు ఆయనను దింపాడు అంటాడు, దిగి వచ్చాడు అంటాడు. పైనుండి కిందకు దిగి వచ్చాడు యేసుక్రీస్తు వారు. దేవుని ఎన్నడూ ఎవరు ఎప్పుడు చూడలేడు, కానీ ఆయన యొక్క స్వభావం తెలియపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చాడంట. నేను చదివినిపిస్తాను. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 38వ వచనంలో మీరందరూ గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, మీరు కూడా గమనించాలి లేఖనాలు. 6వ అధ్యాయములో ఆయన జ్ఞాపకం చేస్తాడు, నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చి తిని. అలా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు మహోన్నతుడు. ఆ మహోన్నతమైన స్థలం నుండి దేవునితో సమానమై ఉండి, దేవుని స్వరూపమై ఉండి, ఆ క్రీస్తు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణగా ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. శరీరం ధరించుకొని దిగి వచ్చాడు. తండ్రిని దేవుడు దింపాడు ఈ లోకానికి ఆయన్ని, తన కుమారుని. కాబట్టి మరి ఆ యొక్క దేవుని చిత్తాన్ని నడుచుకోవాలి క్రైస్తవుడు అన్నప్పుడు మాదిరి ఎవరంటే యేసు ప్రభు వారే. తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తం, నువ్వు ఎట్లా చెబితే అట్లా నడుచుకుంటా. ఆయన శిలువ మరణకు అప్పగించేటప్పుడు కూడా ఎంతో వేదనతో ఎందుకంటే ఆయన ఎందుకు ఇట్లా ప్రార్థించి అంటారు, ఆయన శరీరం ధరించుకొని వచ్చాడు. దేవుడిగా ఉన్నాడు, మానవుడిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ, తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును, నీ చిత్తమే నెరవేరును. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని కనిపెట్టుకోవాలి. ఆయన చిత్తాన్ని కనిపెట్టుకోకపోవటం వల్ల అనేక పొరపాట్లు పడతా ఉంటాయి. ఇట్ ఈజ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. మేము కూడా చాలా పొరపాట్లు పడ్డాం. దేవుని చిత్తాన్ని గమనించకపోవటం వలన ఏదో పొరపాటు జరిగిపోయింది అనుకుంటా ఉంటాం. ఆ చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? వాటి లేఖనాలు చదువుతూ వలన దేవుని చిత్తం మీద మనకు తెలుస్తుంది. రెండవది ప్రార్థనలో గడుపుట వలన, మూడవదికి సహవాసములో ఉండుట వలన, ఆయన్ని ఆనుకొని ఉండుట వలన, తండ్రి మీ చిత్తం మాకు బయలుపరచని ప్రార్థనలు అడగాలి. అని చిత్తం మనం ఇది కూడా అనాలి, ప్రభువా మీ చిత్తం అయితే మేము బ్రతికుండి ఇది అది చేయగలుగుతాం. రేపేం సంభవించడం తెలియదు, మేము అది చేద్దాం అనుకుంటారేమో. ఆయన చిత్తానికి అప్పు చెప్పుకోవాలి. మేము బ్రతికుంటే అది చేయగలుగుతాము, ఇది చేయగలుగుతాము అంతేనా. కాబట్టి ఈరోజు ఎఫ్సి పత్రికలో బైబిల్ స్టడీలో ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయంలో 6 పాయింట్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మరలా ఈ బైబిల్ స్టడీస్లో ఎఫ్సి పత్రికనే ఇంకా కొన్ని పాఠాలు మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా మీరు ఈ యొక్క బైబిల్ స్టడీస్ పాఠాలు గమనించండి. అదేవిధంగా నేను కల్వరి టీవీ ఛానల్లో కూడా మరి మెసేజ్ ఇస్తున్నాను. లైవ్ ప్రోగ్రాం వస్తుంది, చాలా మంచి మంచి వర్తమానాలు వస్తున్నాయి. అక్కడ కూడా ఆ యొక్క వర్తమానాలు కూడా మీరు గమనించండి. అది అనేక మందికి మీరు తెలియచేయండి. ఇదే ప్రేమ అంటే, క్రీస్తు ప్రేమ అంటే అదే. ఏంటంటే నువ్వు రక్షింపడ్డావు, ఇతరులు కూడా
క్రీస్తు ప్రేమలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని ప్రేమించు, ఇతరులను ప్రేమించు. లవ్ గాడ్, లవ్ అదర్స్. కాబట్టి ఈరోజు పాఠములో 6 మరి ముఖ్యమైన ఏ విధంగా నడుచుకోవాలో పాయింట్స్ 6 చూసాం. నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, ప్రేమ కలిగి క్రైస్తవులు నడుచుకోవాలి. ప్రేమ లేకపోతే మనము ఆయన వారమో కాము. మనం ప్రేమ కలిగినాం కాబట్టి చీకటిలో నుండి వెలుగులోకి వచ్చాము. మన సహోదరులు ద్వేషించినట్లయితే మరలా చీకటిలోకి వెళతాం. రెండవదిగా మనం చూసినట్లయితే మన వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాం. వెలుగులో ఉన్నామని ఒక్కసారి క్రైస్తవుడు అయిన తర్వాత యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో బాప్తిసం పొందావు, నీ పాపాలన్నీ కడిగివేయబడ్డాయి. తడువు చేయట ఎందుకు, లేచి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందని రక్షింపబడుతున్నారు. పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు, సంఘంలో చేర్చబడుతున్నారు. అక్కడ పాపాలు కడిగివేయబడ్డాయి. ఇక వెలుగులో నడుస్తుంటే ఇక ఏదున్నా కూడా వెలుగులో నడిచినప్పుడు అప్పుడు యేసు రక్తం పనిచేస్తుంది. అంతేగాని మళ్ళీ వెలుగులో ఉన్నామని చెప్పి చీకట్లో నడితే కాదు. తర్వాత మూడోదిగా గమనించినట్లయితే నా ప్రియ సహోదరుడా, జ్ఞానుల వలె ఇదిగో గ్రంథాన్ని, గొప్ప జ్ఞానం పరిశుద్ధ గ్రంథం. ఈ జ్ఞానం లేఖనాలు పరిశోధన చేయండి. ఇందులో జీవం ఉంది, నిత్య జీవం ఉంది. పేతురు అంటాడు యేసు ప్రభు వారితో, మీరు కూడా వెళ్ళిపోతారా? మేము ఎక్కడ పోతాం ప్రభువా? నువ్వు నిత్య జీవం గల మాటలు, నీ మాటలే నిత్య జీవము. యోహాను సువార్త 6:38 లేఖనాలు పరిశోధన చేసిన నిత్య జీవం దొరుకుతుంది, జ్ఞానం దొరుకుతుంది. తర్వాత చూడైతే నా ప్రియ సోదరుడా, 4వదిగా మనం ఏం చూసినామంటే సమయం పోతే మళ్ళీ రాదు. చాలా వాల్యుబుల్ సమయాన్ని బాగా ఒక్కొక్క నిమిషం చాలా, ఒక్కొక్క సెకండ్ చాలా విలువ అయినది. నాకు మా సారు రాన్ క్లాట్ని గారు కరెల్ సిస్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పేవాడు, మేము సమయాన్ని ఇంత సమయం కూడా పోని మేము చాలా ఉపయోగించుకుంటామని చెప్పారు. ఆ సమయం పోతే ప్రతి సమయాన్ని మేము ఎంతో యూటిలైజ్ చేసుకుంటాము, ఉపయోగించుకుంటామని చెప్పి. సమయం క్రైస్తవుడు ఏంటంటే సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. బేకార్ నా బోలియే, బేకార్ నా బయటియే, క్యా కర్రే అంటే టైం పాస్ కర్రే అన్నది అర్థమైంది కదండి. హిందీ వచ్చు కదా, నేను తెలుగులో మళ్ళీ చెప్తాను, తెలియదు. ఖాళీగా కూర్చోవద్దు, వ్యర్థంగా మాట్లాడవద్దు, కూర్చొని టైం వ్యర్థం చేసుకోవద్దు. టైం చాలా వాల్యుబుల్. తర్వాత చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, మరి మనం క్రైస్తవులు కనుక క్రీస్తుని పోలి నడుచుకుంటాం కాబట్టి విధేయులైన పిల్లలు నడుచుకోవాలి. ఆఖరిగా ప్రభు చిత్తము, దేవుని చిత్తమేదో తెలుసుకొని ప్రార్థనలో, వాక్యములో, ధ్యానములో, సహవాసములో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజం కూట మానవద్దు. ఆయన చిత్తం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన చిత్తం తెలిసింది మనకి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. 6 పాయింట్లు మనం విన్నాము. కాబట్టి మరి ఆర్ యు రెడీ టు వాక్ యాజ్ క్రిస్టియన్? నీవు క్రైస్తవుడుగా నడుచుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవుడు ఏ విధంగా అవుతాడు? హౌ టు బికమ్ క్రిస్టియన్? వాక్యము విన్నావు, విశ్వాసము, మారు మనసు ఒప్పుకున్నావు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందావు, అప్పుడు క్రైస్తవుడు అయ్యావు. క్రైస్తవుడే ఇకేం నడుచుకోవాలి? ఇక దేవునిలాగా క్రీస్తుని పోలి, దేవుని బిడ్డల వలె మన క్రీస్తుని పోలి నడుచుకోవాలి. దేవుడు క్రీస్తు యొక్క ఆ యొక్క రిఫ్లెక్ట్, ఆయన స్టేటస్ తగ్గట్టుగా క్రైస్తవుడు నడుచుకోవాలి. స్టేటస్, ఆయన పేరు అవమానం తెచ్చేవారు ఉండకూడదు. క్రైస్తవుడు ఆయన స్టేటస్లో నడుచుకోవాలి. ఒక పాట ఉంది, భక్తుడు రాశాడు, ఏంటంటే నే సాగెదా యేసునితో అనే పాటను మనము పాడుకుందాం. దయచేసి ఒక పల్లవి వచ్చిన మనం అందరూ కలిసి పాడుకుందాం. మీరు ఎంతో బైబిల్ స్టడీస్లో ఈ వాక్యం విన్నారు.
నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగానే వెళ్ళేదా పరమున చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వందనములు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ బైబిల్ స్టడీస్లో ఎఫ్సి పత్రికలో కొన్ని పాఠాలుగా ఈ పత్రిక మేము చదువుతున్నప్పుడు ఒక క్రైస్తవుడు ఏ విధంగా నడుచుకోవాలనే 6 ముఖ్యాంశాలను మేము ధ్యానించున్నాం. ఈ వాక్యము విన్నవారు ఎంతో మేలుకరంగా ఆత్మీయంగా ఉండటకు సహాయం దయచేయమని, మేము ఇతరులకు ప్రకటించి మేము భ్రష్టులు కాకుండా ఉండటకు మేము ప్రకటించిన తర్వాత మేము కూడా ఏం ప్రకటిస్తున్నామో అదే విధంగా నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు.